అసలు ఎందుకు జగన్ గారికి ఓటేయాలి అని అడిగితే ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు మీరు గడిచిన 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పాలన చూస్తున్నారు. అంతకుముందు కూడా 9 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పరిపాలించున్నాడు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు. 9 సంవత్సరాల్లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం, మీకు ప్రజలు అతన్ని తిరస్కరించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని వచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన పాలనని 5 సంవత్సరాలు మనం చూసాం. తర్వాత మళ్ళీ రెండోసారి రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఎన్నుకోవడం జరిగింది. ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కానీ ఈ ఇద్దరు పాలించారు, తర్వాత ఎవరైతే రోసీ గారు కానివ్వండి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, అవి కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. ప్రజలకి సరిగ్గా వాళ్ళని పాలన చేయక రాష్ట్రం కూడా విడిపోయే పరిస్థితికి తీసుకొని వచ్చిన పరిస్థితులు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళీ ఏదో విధంగా గెలవటం కోసం దాదాపుగా ఒక మనిషి అంటే 4 మాటలు చెబుతాడు, 10 హామీలు ఇస్తాడు, 100 హామీలు ఇస్తాడు. ఒక మనిషి 650 హామీలు ఇచ్చాడు అధికారంలో రావటానికి. 650 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలా. పత్రికా ప్రకటనలకి లేదంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్లో అన్నీ చేసేసామని తప్ప ప్రజలకు ఒక్క పథకం కూడా ఆయన ఇచ్చిన హామీ కానీ వీళ్ళు ప్రవేశపెట్టే పథకాలు కానీ ఒక్కటి కూడా ప్రజలకు చేరువైన సందర్భాలు లేవు. మీకు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతు రుణమాఫీ దాదాపుగా 87,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఉంటే 14,000 నుంచి 15,000 కోట్లు రుణమాఫీ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో వడ్డీలకు కూడా రుణాలు మాఫీ అయిన పరిస్థితి లేదు. అంటే మీరు సపోజ్ 1,00,000 రూపాయలు రుణం తీసుకొని ఉంటే 5 సంవత్సరాలకి వడ్డీ, ఇప్పుడు 1,00,000 రూపాయల్లో మీరు ఈరోజు 10,000 ఇస్తే అది వడ్డీకే సరిపోని పరిస్థితి. మళ్ళీ రెండో సంవత్సరం ఇంకో 10,000 ఇస్తే మళ్ళీ దానికి వడ్డీకే సరిపోని పరిస్థితి. అసలు అలానే ఉంటుంది. బ్యాంకులేమో లోన్లు ఇచ్చే పరిస్థితి రైతులకు లేదు. అదేవిధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు వాళ్ళు ఏదో 500, 1,000 రూపాయలు అట్లా దాచుకొని అప్పుడప్పుడు కొద్దిగా కూడబెట్టుకొని బంగారం కొనుక్కుంటే ఆ బంగారాన్ని బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకొని డబ్బుల రూపంలో తీసుకొని వాళ్ళు వేరే దానికి యూజ్ చేసుకుంటామంటే ఈరోజు ఆ డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయలేని పరిస్థితి. అట్లా ఒక్కటి కాదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు. అసలు ఎలా పాసిబిలిటీ? ఇప్పుడు మీ ఊర్లో సపోజ్ మీ ఊర్లో 100 మంది నిరుద్యోగులు ఉంటే 100 మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. అటువంటి తప్పుడు హామీలు ఇచ్చి ఆ రోజు ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది కదా చంద్రబాబు నాయుడు ఎన్నుకుందామని, అతను ఏదో హామీలు ఇస్తున్నాడు కదా ఇంటికో ఉద్యోగం ఇస్తాడని ఈ విధంగా ప్రజలు నమ్మారు. దాంతోపాటుగా ఆ రోజు మోడీ మేనియా నడిచింది. మొత్తం భారతదేశం మొత్తం 2014 ఎన్నికల్లో మోడీ హవా నడవటం, మోడీ ప్లస్ చంద్రబాబు నాయుడు మళ్ళీ సినిమా హీరో పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క మగాడిని ఎదుర్కోవటం కోసం 650 హామీలు 3 పార్టీలు కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, ఇతను ఎన్నుకోవద్దని చెప్పి తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి రావటం జరిగింది. సరే, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా అధికారంలోకి వచ్చారు, గౌరవించాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎన్నికలు ఇంకో నెలలో జరగబోతా ఉన్నాయి. ఏ హామీ పూర్తిగా నెరవేర్చలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మనకు 10 సంవత్సరాలు ఇక్కడ ఉంటే ఈ 10 సంవత్సరాలను మనం ఇక్కడ వదిలేసి అక్కడ మన రాజధాని కట్టుకోకుండానే అక్కడికి వెళ్ళి తాత్కాలిక భవనాలు అంటాడు. తాత్కాలిక భవనాలు హైదరాబాద్లోనే మనకు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు తాత్కాలిక భవనాలకి 1,000 కోట్ల రూపాయలు మనం తగలేయటం? ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరిని అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ హోటల్ ఖర్చులు, వాళ్ళకి సంబంధించిన అక్కడ రూమ్స్, ఇలా అంటే ప్రజలకు ప్రజలకు ఏదైతే కావాలో అవి చేయకుండా ఊరికి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాం. అసలే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, దాన్ని ఖర్చు పెట్టాం. భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చేయనని విదేశీ పర్యటనలు చేశాడు చంద్రబాబు నాయుడు. ఏ కంట్రీ వెళ్తే ఆ కంట్రీ చేసేస్తానంటాడు. సింగపూర్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ చేస్తానంటాడు. చైనా పోతే చైనా చేస్తానంటాడు. కొరియా పోతే కొరియా చేస్తాను. మతుండి మాట్లాడుతున్నాడు. ఇటువంటి నిర్ణయాలు తన కొడుకుని ఏదో ఒక విధంగా రాజకీయ భవిష్యత్తుని అతన్ని బిల్డప్ చేయటం కోసం లోకేష్ అనే వ్యక్తి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 9 సంవత్సరాలు 2009లో ఏదైతే రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత 2011లో పార్టీని స్థాపించడం నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఇప్పుడు మీకు రైతులకు సంబంధించి కానీ లేదంటే డ్వాక్రా రుణాల మాఫీ కానీ ఇవన్నీ ఈ కొద్ది గొప్ప అయినాయి అంటే ఆ 10,000 కోట్లు 20,000 కోట్ల రుణమాఫీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ప్రెజర్ చేయడం వల్ల అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నేను ఇవన్నీ చేస్తాను, ఈ ప్రామిసులు చేస్తానని చెప్పి ఈరోజు ప్రజా మేనిఫెస్టో
కానీ మీరు లోటు బడ్జెట్ అంటున్నారు రాష్ట్రం అసలే. మరి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి నవరత్నాల హామీలు ఇచ్చేశారు మీరు, అవి మాత్రం ఎలా నెరవేరుతాయి అనుకుంటున్నారు? అదే చెప్తాను. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, 5 సంవత్సరాల క్రితం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ప్రపంచ బ్యాంక్ నుంచి 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చారు. ఓకే, ఏం చేశారు అప్పులు? ఇప్పుడు ఆ అప్పులు 1,50,000 కోట్లు తీసుకొచ్చిన డబ్బును కూడా ఈరోజు దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు. మన రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సోర్సెస్ ఏ రాష్ట్రానికి లేవు. మనకి కారిడార్ కానీ కోస్టల్ కారిడార్ చేసుకుంటే అతి పెద్ద కోస్టల్ కారిడార్ మన దగ్గర ఉంది. మన దగ్గర పూర్తిగా రైతు ఆధారిత ప్రాంతం, మనకు 3 పంటలు పండే భూములు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి నిజంగా చేయగలిగితే ఏ ముఖ్యమంత్రి అయినా మనకు వచ్చే సోర్సెస్ ఎవరికి రావు. కానీ అంత మనకు బడ్జెట్ ఉంటే ఏమీ పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను హింసించడం ఒక ధ్యేయంగా పెట్టుకొని పరిపాలన సాగించాడు. కాబట్టి అతన్ని ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం ధీమాగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీ ఛానల్ సర్వీస్ కావచ్చు, నేషనల్ ఛానల్ సర్వీస్ కావచ్చు, అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్తున్నారు. కాబట్టి మేము కూడా 100% కాన్ఫిడెన్స్ అదే విధంగా చెప్తా ఉన్నాం. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారనేది బలంగా చెప్తా ఉన్నాం. వస్తారు, వచ్చి తీరుతారు. మరి లోటు బడ్జెట్తో మీ నవరత్నాల హామీలు ఎలా నెరవేరుస్తారు? అది లోటు బడ్జెట్ అనేది 5 సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు లోటు బడ్జెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇచ్చింది, కొన్ని ఇస్తా ఉన్నది, ఆల్రెడీ మనకు రావాల్సినవి వస్తూ ఉన్నాయి. సో లోటు బడ్జెట్ అనేది ఇప్పుడు పూర్తిగా లోటు బడ్జెట్ అనేది ఈ రోజు ప్రజెంట్ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. స్టార్టింగ్ వచ్చినప్పుడు లోటు బడ్జెట్ ఉంది. దాన్ని ఇంకా నువ్వు ఇప్పుడు మనకు వచ్చేది 1 లక్ష రూపాయల ఆదాయం అనుకోండమ్మా, నువ్వు 2 లక్షలు ఖర్చు పెడతా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు మనకు 1 లక్ష రూపాయల ఆదాయం వస్తే దాంట్లో మనం ఇంకా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూపిస్తూ ఖర్చు అనేది తగ్గించుకుంటా పోవాలి. ఖర్చు తగ్గించుకుంటా పోకుండా నువ్వు ఖర్చు పెంచుకుంటా పోతా నువ్వు వచ్చిన డబ్బులను కూడా ప్రపంచ బ్యాంక్ నుంచి మాట్లాడితే అప్పులు తెస్తావు, ఆ అప్పులను కూడా దోచేసుకుంటావు. ఎందుకమ్మా విదేశీ టూర్లు? ఏం సాధించారు విదేశీ టూర్ల వల్ల? అంటే ఇప్పుడు విదేశీ టూర్లు వెళ్ళి ఏదో కంపెనీని తీసుకొస్తానికి వెళ్తున్నా అన్నారు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? మాట్లాడితే సమ్మిట్ అంటాం, లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి అంటాం, ఓసారి 10 లక్షల కోట్లు వచ్చినాయి అంటాం, ఓసారి 20 లక్షల కోట్లు వచ్చినాయి అంటాం. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు రావాలి కదా. ఇప్పటికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఈరోజు నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య చూస్తే భారతదేశంలో మనం 4వ స్థానంలో ఉన్నాం. అంటే మన జాబులు లేక ఈరోజు మనకి హైదరాబాద్ లాంటి రాష్ట్రాన్ని మనం కోల్పోయాం. ఇక్కడ ఆదాయం లేదు. సరే మన కంపెనీలు హైదరాబాద్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. మన దగ్గరకు తీసుకొని రావాలంటే ప్రత్యేక హోదా కావాలి. ఆ ప్రత్యేక హోదాన్ని 4.5 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టాం. ప్రత్యేక హోదా వచ్చుంటే మనకు రాయితీలు వచ్చాయి, ఏ కంపెనీలైనా పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హెరిటేజ్ కంపెనీ ఎక్కడుందమ్మా? తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉంది. మరి నువ్వెందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షిఫ్ట్ చేయలేదు హెడ్ ఆఫీస్ని? అంటే అతని వైఖరి ద్వంద్వ వైఖరిలాగా ఉంది చంద్రబాబు నాయుడు వైఖరి. సో మీరు అన్న లోటు బడ్జెట్ నవరత్నాల పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయమ్మా. మనకున్న బడ్జెట్ దానికి సరిపోయిద్ది. ఇంకా మిగిలిన బడ్జెట్లోనే ఉండిద్ది మనకు వచ్చిన తర్వాత. ఓకే, ఎవరి పథకాలని ఎవరు కాపీ కొట్టారు? మీ నవరత్నాలని కాపీ కొట్టారనేమో మీరు అంటున్నారు, కాదు మా పథకాలనే వాళ్ళు నవరత్నాలుగా మార్చుకున్నారనేమో టీడీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఎవరు ఈ పథకాలను ఎవరు కాపీ కొట్టారు? మాకు ఒకళ్ళ పథకాలను కాపీ కొట్టడం కానీ ఒకళ్ళని చూసి ఫాలో అవటం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదమ్మా. చంద్రబాబు నాయుడే ఒకళ్ళని చూసి కాపీ కొట్టడం, ఒకళ్ళకి వెన్నుపోటు పడవటం, ఒకళ్ళని మోసం చేయటం, వాళ్ళ మీద ఎదురుదాడి చేయటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అంశాలు. చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు బేసిక్గా చంద్రబాబు నాయుడు అనేది వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అంటారు. అదేవిధంగా వెన్నుపోటు ఎలా పడవాలి, ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా పార్టీలు లాక్కోవాలి, పథకాలు లాక్కోవాలి, ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి పెట్టిన విద్యలు. జగన్మోహన్ రెడ్డి గారు 2017వ సంవత్సరంలో పాదయాత్ర స్టార్ట్ చేసే ముందే మా పార్టీకి సంబంధించిన ప్లీనరీ సమావేశం రాజధానిలో జరిగింది. ప్లీనరీ సమావేశం అప్పుడు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలని చెప్పారు. ఈ నవరత్న పథకాలు నేను అధికారంలోకి వస్తే ఇవి చేస్తాను. దాంట్లో భాగంగానే ఇప్పుడున్న 1000 రూపాయల పింఛన్ సరిపోయే పరిస్థితి లేదు. సో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న 1000 రూపాయల పింఛన్ 2000 రూపాయలు చేస్తా అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు మరి ఎందుకు చేయలేదమ్మా? ఇప్పుడు 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నప్పుడు నువ్వు 2000 రూపాయలు ఇస్తానంటున్నావు. అంటే 4 సంవత్సరాల 10 నెలలు నిద్రపోయి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయి, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాబోతా ఉన్నారు, దాంట్లో ఎంతో కొంత ఓటింగ్ తగ్గించాలనే ఉద్దేశంతో ఇప్పుడు 2000 ఇస్తానని చెబుతున్నాడు. ఎక్కడన్నా ఆల్రెడీ ఇస్తున్నారు 2000 రూపాయలు ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసినట్టు, జనవరి నుంచి ఇస్తున్నారు. పోస్ట్ డేటెడ్ ఫిబ్రవరిలో స్టార్ట్, జనవరి కూడా కల్పించారు. అదనమాట. అంటే ఇన్నాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తానంటే ఎన్నికల జిమ్మిక్కు, అంటే ఎన్నికల్లో ప్రజలను ఏదో విధంగా మళ్ళీ ఓట్లు రాబట్టుకోవడం కోసం ప్రయత్నం. అదేవిధంగా మీకు ఇంకో చిన్న అంశం ఇక్కడ, ఇప్పుడు ఇచ్చిన డ్వాక్రా వాళ్ళకి పసుపు కుంకుమ చెక్కులని ఇస్తానన్నారు. ఇదే పసుపు కుంకుమ చెక్కులు 3 దఫాలుగా ఇస్తానని చెప్తా ఉన్నారు. ఒక నెల 3500, ఒక నెల 2500, ఒక నెల
4,000 రూపాయలు అలా 10,000 రూపాయలు చెక్కులు ఇస్తానంటున్నాను. ఈ 10,000 రూపాయలు మీరు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే ఏ నెల వచ్చిన చెక్కు బ్యాంకు మేనేజర్లు అక్కడ వాళ్ళే దాని చెక్కు తీసేసుకొని వాళ్ళే డిపాజిట్ చేసేసుకున్నారు. డబ్బులు వీళ్ళ చేతికి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దేనికంటే వీళ్ళు 1,00,000 2 లక్షలు ఆల్రెడీ డ్వాక్రా రుణాలు కట్టాలి కాబట్టి దాంట్లో జమ చేసుకున్న పరిస్థితి. అంటే నువ్వు పసుపు కుంకుమ అనే పేరుతో కూడా అక్క చెల్లెమ్మలను మోసం చేస్తా ఉన్నావు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేమైనా ఉందా? నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకుంటాం నిజంగా ఈరోజు తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తూ ఉన్నారు అనేది ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా అధికారంలో రాబోతా ఉన్నాం. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.